నమస్కారం సిటీ న్యూస్ కు స్వాగతం. కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రభుత్వం చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఎండగట్టడానికి మాజీ మంత్రి హరీష్ రావు నిర్వహించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కార్యక్రమంలో కామారెడ్డిలో పార్టీ మాజీ ఎమ్మెల్యేలు నాయకులు తిలకించారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు ఆధ్వర్యంలో నిర్వహించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ గంప గోవర్ధన్ నివాసంలో నిర్వహించారు. నియోజకవర్గంలోని మండల పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో దోమకొండ, మాచారెడ్డి, బీబీపేట, బిక్కనూరు, కామారెడ్డి, పాల్వంచ, కామారెడ్డి పట్టణానికి చెందిన పలువురితో పాటు మండలాలకు చెందిన నాయకులు, మాజీ ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ ప్రేమ్ కుమార్, మాజీ జెడ్పీటీసీ మీనుకూరి రామిరెడ్డి, మాజీ ఎంపీపీలు బాలమణి, సింగిల్ విండో చైర్మన్ నల్లవెల్లి అశోక్, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పార్టీ నాయకులు ప్రభాకర్ యాదవ్, దశరథ్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు బాలచంద్ర, పార్టీ నాయకులు మోహన్ రెడ్డి, శంకర్, అధికార ప్రతినిధులు బల్వంతరావు గైని, శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. ఎన్ని కిలోమీటర్ల టన్నెల్స్ ఉన్నాయి, అదంతా సమూహమే కాళేశ్వరం ప్రాజెక్ట్. హరీష్ రావు గారు క్లియర్గా చెప్పింది, కేవలం 86 పియర్స్ ఉంటే 2 పియర్స్ కూలినాయి. 2 పియర్స్ కూలితే కాళేశ్వరం మొత్తం ప్రాజెక్టు కూలిందని ఒక దుష్ప్రచారం చేసి కేసీఆర్ని బదనాం చేయాలి, బీఆర్ఎస్ పార్టీని బదనాం చేయాలి, హరీష్ రావుని బదనాం చేయాలి, వాళ్ళిద్దరిని టార్గెట్ చేస్తే కేవలం కాలయాపన చేసుకుంటూ ఢిల్లీకి కమిషన్లు మూసుకుంటూ బీఆర్ఎస్ను బదనాం చేసే కార్యక్రమం, కేసీఆర్ను బదనాం చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. దీన్ని గ్రామాన ప్రతి మండలంలో తిప్పిగట్టే కార్యక్రమం ఇవాళ పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు నిర్దేశించడం జరిగింది. మేము గ్రామ శాఖల వరకు ఉన్నటువంటి నాయకులు, అన్ని శాఖల అధ్యక్షులు, కార్యవర్గాలు, నాయకులు, కార్యకర్తలు అందరూ పూరితంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తూ ఉంది. వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలు, వాళ్ళు ఇచ్చినవి మీరందరూ చూసిన ఎలక్షన్లో 100 రోజుల్లో 6 గ్యారంటీలు పూర్తి చేస్తామన్నారు. ఇలా ఎన్ని గ్యారంటీలు పూర్తి చేసిందో మీరే ప్రత్యక్ష సాక్షి. ఇలా ముసలి వాళ్ళని మోసం చేసిండ్రు, మహిళలను మోసం చేసిండ్రు, నిరుద్యోగులను మోసం చేసిండ్రు. అన్ని చేస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని తిప్పికొడతాం. వచ్చే రోజుల్లో ప్రజా సమస్యలపై పోరాటం చేస్తాం. కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీలు ఇచ్చిందో హామీలు పూర్తయ్యే వరకు మెడలు వంచి మళ్ళీ ఈ ప్రభుత్వం అమలు చేసే విధంగా పోరాటం చేస్తాం. ప్రజల మన్నలను పొంది మళ్ళీ అధికారంలోకి వస్తాం. వీళ్ళ కథ ఏందో, వీళ్ళ అంతేందో ఖచ్చితంగా చూడడం జరుగుతుందని కాంగ్రెస్ నాయకులకి ప్రభుత్వం హెచ్చరిస్తుంది. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ త్వరగా పూర్తయ్యేలా లబ్ధిదారులను ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టర్ ఆర్గొండ గ్రామంలో పర్యటించి ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారు శ్యామవ్వ ఇంటి నిర్మాణ ప్రగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కాగా గ్రామంలో 27 ఇందిరమ్మ ఇండ్లు మంజూరీ కాగా 16 ఇండ్లకు EMARKOUT ఇవ్వడం జరిగింది. 7 ఇండ్లు బేస్మెంట్ వరకు నిర్మాణం పూర్తయింది. 8 మంది లబ్ధిదారులు వివిధ కారణములచే ఇండ్లు నిర్మించుకోవడం లేదని వ్రాతపూర్వకంగా తెలిపారు. అట్టి వారి మంజూరు ఉత్తర్వులు రద్దుకు PD హౌసింగ్ గారికి తెలపడం జరిగింది. 6 లబ్ధిదారులకు ఈ 0 లక్ష చొప్పున జమ కావడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఇసుక మరియు మొరంకు ఎలాంటి ప్రాబ్లం లేదని, మంజూరీ అయిన అన్ని ఇండ్లు ప్రోగ్రెస్ లోనికి తీసుకువచ్చి తొందరగా పూర్తి చేయించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ PD, ఏఈ, తహసీల్దార్, ఎంపీడీఓ, పంచాయతీ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు. ఆర్గొండ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను సందర్శించి మధ్యాహ్నం భోజనం పరిశీలించి మెనూ ప్రకారం చిన్నారులకు ఆహారం అందించాలని, అనంతరం విద్యార్థులతో ముచ్చటించి ఆహారం తీసుకునేటప్పుడు ఖచ్చితంగా చేతులను శుభ్రం చేసుకోవాలని, ప్రతిరోజు స్కూలుకు హాజరు కావాలని సూచించారు. వనమహోత్సవ కార్యక్రమం ద్వారా పాఠశాల ఆవరణలో మొక్కలు నాటి ప్రతి ఒక్క విద్యార్థి తల్లి పేరు మీద మొక్క నాటి ప్రతిరోజు నీళ్లు పోసి సంరక్షించాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో DO రాజు, ఎంఈఓ, తహసీల్దార్, ఎంపీడీఓ తదితరులు పాల్గొన్నారు.
ప్రపంచ తల్లిపాలుల వారోత్సవాన్ని పురస్కరించుకొని కామారెడ్డి ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో ఏడిడిఎల్ డిఎంఈ సూపరింటెండెంట్ డి.ఆర్. వెంకటేశ్వర్ పెరుగుగారి ఆధ్వర్యంలో పిల్లల విభాగాధిపతి డా. శ్రీనివాస్ కళ్యాణి గారు, ప్రసూతి మరియు స్త్రీరోగ విభాగాధిపతి డా. విజయకృష్ణ గారి సమన్వయంతో, ఇతర విభాగాల మద్దతుతో ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా ప్రసూతి తల్లులు మరియు వారి బంధువులకు తల్లిపాలుల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించబడింది. ఏడిడిఎల్ డిఎంఈ సూపరింటెండెంట్ డి.ఆర్. వెంకటేశ్వర్ పెరుగుగారు మరియు డా. వాల్యా గారు ప్రిన్సిపాల్ ముఖ్యమైన సందేశం అందించారు. పుట్టిన వెంటనే తల్లిపాలను ప్రారంభించడం, మొదటి 6 నెలల పాటు ఎక్స్క్లూజివ్ తల్లిపాలు ఇవ్వడం వల్ల శిశువుల ఆరోగ్యానికి, తల్లుల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని వివరించారు. తల్లిపాలు శిశువుల్లో రోగనిరోధక శక్తిని పెంపొందించడమే కాక మానసిక అభివృద్ధి, ఐక్యూలో అభివృద్ధికి తోడ్పడతాయని ఆయన తెలిపారు. అలాగే ట్విన్స్ పుట్టిన తల్లిపాలే ఇవ్వడం అనుసరించడాన్ని అభినందనీయంగా పేర్కొంటూ ఆమెకు సహకరించిన వైద్యులు, నర్సింగ్ సిబ్బంది సేవలు ప్రశంసనీయమని తెలిపారు. మంగళవారం జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ కామారెడ్డి మండలం చిన్న మల్లారెడ్డి గ్రామ సమీపంలో ప్రధాన రహదారి పక్కన చెత్త కనపడంతో తన వాహనం ఆపి చెత్తను పరిశీలించి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఇక్కడ చెత్తను వేస్తున్నారని, దీంతో పరిసరాలు అపరిశుభ్రంగా మారాయని వెంటనే చెత్తను తొలగించి పరిసరాలను అపరిశుభ్రం చేసే చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా గ్రామ ప్రజలకు అవగాహన కల్పించాలని మండల్ ఎంపీడీఓ ఎఫ్సిబా రాణిని పంచాయతీ కార్యదర్శిని ఆదేశించారు. ఈ రోజు కామారెడ్డి మార్కెట్లో పసిడి ధరలు 10 గ్రాముల బంగారం 1,01,200 వెండి 1,180 రూపాయలు. ఇంతటితో ఈనాటి వార్తలు సమాప్తం. తిరిగి మళ్ళీ మరుసటి వార్తల్లో కలుసుకుందాం.